వెల్కమ్ టు సినిమా షో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు దసరా ముందు అదిరిపోయే ట్రీట్ లభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ది రాజాసాబ్ సినిమా నుంచి ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ అవుతుందని నేటి అప్డేట్ లో వెల్లడించారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగింది. గత జన్మ గురించి తెలుసుకోవడానికి హిప్నాటిజం చేయించుకుంటున్న ప్రభాస్ సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్ళగానే ఏదో వింత జీవి ఉన్నట్టు గ్రహించి ఒక్కసారిగా బయటికి వస్తాడు. ఈ సినిమాలో కేవలం భయపెట్టే అంశాలే కాకుండా కామెడీకి కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక సన్నివేశంలో దయ్యాన్ని చూసి మా తాతయ్యని పరిచయం చేస్తాను ఉండండి అని ప్రభాస్ అనటం, దానికి తోటి నటుడు అయోమయంగా చూస్తుంటే పరిగెత్తడానికి ఇంకెందుకు వెయిటింగ్ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ నవ్వులను పోయిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. అతను వీధుల్లో మంత్రాలు వేసే మాంత్రికుడు కాదు, అతను ఒక సైక్రాటిస్ట్, హిప్నాటిస్ట్, ఎక్సారిస్ట్, మన మెదడుతో ఆడుకుంటున్నాడు అనే వాయిస్ ఓవర్ ఆయన పాత్ర తీవ్రతను తెలియచేస్తుంది. ఇక ట్రైలర్ చివర్లో తలకిందులుగా వేలాడుతున్న సింహాసనంపై కూర్చొని స్టైల్ గా సిగార్ తాగుతూ కనిపించిన మరో ప్రభాస్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నేనేమైనా చేమన పుట్టలో వేలు పెడితే కుట్టడానికి నేనొక రాక్షసుణ్ణి అంటూ ఆయన చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే తాజా ప్రకటన ప్రకారం ది రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రభాస్ కెరియర్ లో పూర్తి స్థాయి హర్రర్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా కార్తిక్ పళని సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇక రాజాసాబ్ ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.